నమస్తే అన్న. నమస్తే. ఇది మీకు పొలం ఉందా? ఉంది పొలం ఉంది. రుణమాఫీ అయిందా? రుణమాఫీ మనకి నాన్న పేరు ఉంది. కాలేదా? ఇంకా కాలేదు. ఇంకా కాలేదు. ఇది 200 యూనిట్ల 200 యూనిట్ల మాఫీ అయిందా? మాఫీ అయిందా? ఊర్లో నీళ్ళ ప్రాబ్లం ఉందని అంటున్నారు కొంతమంది, మరి అది కరెక్టా? మన దగ్గర ఉంది కొద్దిగా ప్రాబ్లం ఉంది. నీళ్ళ ప్రాబ్లం అయితే ఉంది. ఇక అంటే మీరు అధికారులకు ఏం చెప్పలేరా? ఇట్లా చెప్పే వినారు కదా, ఎవరు ఇంటర్ చెప్పు మా ఇప్పుడు మేము గరీబ్ ఉంటే ఎవరు ఇంటర్ చెప్పు చెప్తే మా నీకేం తెలుసు ఇక అన్నట్లు మాట్లాడతారు. చీపిటలు చేస్తేనే బాగుంటది కానీ మా ఊళ్ళో జర చేయకొచ్చారు. మున్సిపాలిటీ కిందకి పోయింది, అది జర పెండింగ్ పడ్డది అన్నట్టు. అట్లా ఇంకా ఏమున్నాయి అంటే ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి? ఇంకా మస్తు సమస్యలు, రోడ్ సమస్యలు ఉన్నాయి, నాలుగు సమస్యలు ఉన్నాయి. రైతులకు ఇప్పుడు మనం పేదలకు జర గరీబులు ఇల్లు లేవు, వాళ్ళకి ఇబ్బంది ఉన్నది, అందరికి చాలా ఇబ్బంది ఉన్నది మనకి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది కదా, ఎట్లున్నది అలా పాలన ఎట్లున్నది? ఉంది కానీ ఇప్పుడు చేయడం ముందుకు వస్తలేరు కదా. మా ఊరేమో పెండింగ్ పడి ఎవరికి ఎట్ట చెప్తాం చెప్పి ఇప్పుడు చెప్పడానికి కష్టమే. ఇప్పుడు ఎవరికైనా చెప్పాలంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఏమో ఇల్లు ఉన్నాయి కొంది, మరి ఎక్కడ అన్నట్టుంది, మరి మేము ఎక్కడ నడి మధ్యలో ఉన్నట్టున్నాం. ఇప్పుడు ఎవరు చెప్పినా కానీ మాకు ఏది ఆన్సర్ లేదు. మీ కేసులు ఉన్నది, కేసు అయినాక ఏమన్నా చూద్దామన్నా మాట్లాడుకున్నారు అట్లా. కాబట్టి అందుకే ఇంతకీ ఏమన్నారు అంటే ప్రభుత్వం మారింది కదా, మరి ప్రభుత్వం ఇంత ముందు ఉన్నప్పుడు ఉంటుండే కేసు ఉంటుండే. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, మారి కూడా 1 సంవత్సరం అయినట్టున్నది, మరి ఇప్పటిదాకా కూడా అధికారులు పట్టించుకోలేదా? అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు 4 గంటలే కదా మున్సిపాలిటీ కింద పోయింది, అసలు ఒక్కరికి అడగలేరు దీని గురించి. ఎవరంతా వాళ్ళు అందరూ ఉన్నారు అంతే, పట్టించుకుంటే ఎవరు చేస్తలేరు అంతగానో. అది రైతు భరోసా, అది పింఛన్ ఎట్లా ఉంది? పింఛన్ వస్తున్నదా ఊర్లో? పింఛన్ అయితే పింఛన్ ఎవరికి వస్తలేదు, ఇంకా పింఛన్ వస్తలేదు. రైతు బంధు కొన్ని మాఫీ నెలలు మాఫీ అయిపోయినాయి, మిగతా అయితే మాఫీ కలదు. ఇంకా ఇక ఇప్పుడు చేస్తాడా ఇంకా చేయడం తెలియదు. ఇంకా అదే ఇన్ఛార్జ్ ఉండే కదా, ఇన్ఛార్జ్ ఏం పట్టించుకుంటలేడా? పట్టించుకుంటారు, మరి ఇన్ఛార్జ్ లేదు ఇప్పుడు ఎవరు లేరు కదా. మున్సిపాలిటీ కిందకి పోయింది, దానికి ఎవరు లేరు ఇప్పుడు దాని గురించి. అసలు ఎవరికి అంటే అధికారులకు చెప్పినప్పుడు కూడా పట్టించుకోలేదా? పట్టించుకోవట్లేదు.